విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ ఆర్థిక సంవత్సరం ఛార్జీల పెంపు ఉండదు. విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని తెలిపింది. 2026-2027 డిస్కంల లోడ్ 15,790 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానని ముందుకు రావడంతో వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల విధింపు కూడా నిలిపివేసినట్లు ఏపీఆర్ఎస్సీ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపు నుంచి మినహాయింపు దక్కనుంది. ప్రభుత్వ వాణిజ్య వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95. ప్రభుత్వం వాణిజ్య వినియోగదారులకు ఊరటనిచ్చేలా యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95 తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితిని 10 HP నుంచి 20 HPకి పెంచింది. రాష్ట్రంలోని 18,000 మంది కుటీర పరిశ్రమల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.